దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినము మరి ఉదయకాలపు ఈ స్తుతి ఆరాధన కూడిక నిన్నటి దినానికి 2100 దినాలైనాయని మనము సెలబ్రేట్ చేసుకున్నాము. నిన్న ఈవినింగ్ 5 to 6 కలుసుకొని మరి కొద్ది మందిగా కూడి మనం కొన్ని సాక్ష్యాలు చెప్పుకొని దేవునిని కనపరిచాము. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఏదైనా ఒక పని మనము చేయాలంటే మన శక్తి మన సామర్థ్యము సరిపోదండి. దేవుని కృప ఉంటే తప్ప దేనినైనా గాని మనం పొందుకోగలము. ఆయన అనుగ్రహం ఉంటే గాని ఏదైనా మనం పొందుకోగలము. ఆయన చిత్తము ప్రణాళిక ఉంటేనే కానీ అందులో కొనసాగింపబడలేము. ఏదైనా మన సొంత ఉద్దేశము చిత్తంతో ప్రారంభించామా అది కొనసాగింపలేము. కానీ దేవుని చిత్తమైంది అది ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా అది నిరాటంకంగా సాగిపోద్ది. అట్టి విధంగా అనారోగ్యాలలో ప్రయాణాలలో మరి నెట్వర్క్ కనెక్షన్ ఇబ్బంది కలిగినప్పుడు అన్నిటినీ అధిగమించి అనుదినము ఆయన సన్నిధిలో మనము సమకూర్చబడి మరి ఈ విధంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఇలాగున ఒక కుటుంబంగా ఒక సంఘంగా అనుదినము ఆయనకి స్తుతి ధూపం వేయటానికి ప్రార్థన నైవేద్యాలు చెల్లించటానికి మరి ఆయన ఇచ్చిన జీవ వాక్కులో నుంచి మనము అనుదినము మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి ఆయన పోలికలోకి మార్చబడి ఆయన వలె ఈ లోకంలో జీవించటానికి దేవుడు మనకు దయచేసిన ఈ ధన్యత కొరకై 2100 దినాల కృప కొరకై దేవాది దేవునికే లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ధన్యతను పొందుకున్నారు. దాదాపుగా మరి యొక్క పరిచర్య ఏప్రిల్ 13, 2020లో ప్రారంభించిన ఈ ప్రార్థన పరిచర్యలో అనేక మంది మరి పాల్గొన్నారు. చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు గట్టి గింజలు మిగిలాము. మరి జారిపోయినటువంటి విశ్వాసాలు ఉన్నటువంటి మనం మిగిలిపోయాము. దేవుని కొరకైన పరిశుద్ధమైన పాత్రలుగా మరి ఒక గొప్ప సైన్య సమూహంగా మనం సిద్ధపరచబడతా ఉన్నాము. మనము పోరాట పటిమ పొందుకొని అనేక మందిని ఆ యొక్క పోరాటంలోకి మనం సిద్ధపరుస్తున్నాము. దేవుడు సెలవిచ్చిన మాట మన యొక్క గ్రూపుకి దేవుడిచ్చిన వాగ్దానము ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. మనమందరం కూడా ఒక గొప్ప సైన్య సమూహంగా దేవుని వాక్యాన్ని ప్రచురించే ప్రకటనకర్తలుగా ప్రకటించే వాక్య వీర వనితలుగా దేవుడు మనందరిని కూడా సిద్ధపరుస్తున్నాడు. ఇది కేవలము దేవుని ఉచితమైన కృపైనందుకు దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొద్ద సాగిలపడుతూ ప్రణమిల్లుతూ దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 13వ వచనములో సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అనే వాక్యాన్ని మనము ధ్యానించాము. కయీను హేబేలుని మరి యొక్క భక్తుడు ఉదహరిస్తూ కయీను వంటి మనుషుల స్వభావం ఎలా ఉంటది, హేబేలు వంటి మనుషుల స్వభావం ఎలా ఉంటది, ఎవరు దేవునికి ప్రీతిపాత్రమైన వారు, మరి ఆ సహోదరుని ద్వేషించే వారి పరిస్థితి ఎలా ఉంటది, మరి ఆ సహోదరునితో పాటుగా లోకము మరి దేవుని ప్రేమించే వారి ఎడల ఎటువంటి ద్వేషము కలిగున్నది, దాని కొరకు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది లోకంలో ఎప్పటి నుంచో ఈ యొక్క కయీను కాలం నుంచే ఇలాగున సత్క్రియలు చేసే వారికి హింస కలుగుద్దని మరి మనము నేర్చుకుని ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము.
ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమించుచున్నామంట? సహోదరులను ప్రేమించుచున్నాం గనక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే అది మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామంట. అబ్బా! ఎంత గొప్ప వాక్యం అండి. సాటి సహోదరుని ప్రేమిస్తే మనం మరణంలో నుంచి జీవంలోకి ఎలా దాటించబడతాం అంటే, ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమ మన ఆధ్యాత్మిక స్థితికి ఒక స్పష్టమైన నిదర్శనంగా, అలాగే మన ఆధ్యాత్మిక మరణం అనే స్థితి నుండి ఆధ్యాత్మిక జీవం అనే స్థితికి మారామని ఈ వచనము తెలియచేస్తుంది. ప్రేమ లేకపోవటం అనేది ఆధ్యాత్మిక మరణమండి. అంతేకాదు, అదే సమయంలో మనకి దేవునితో ఉన్న ఈ ప్రేమ సంబంధము విశ్వాసానికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో ప్రేమకున్న ప్రాముఖ్యత, అలాగే విశ్వాసులను అవిశ్వాసులను మరి గుర్తించటంలో ఈ ప్రేమ ప్రముఖ పాత్రను మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుని దృష్టిలో మన నిజమైన స్వభావము, మరి నిజమైన స్థితిని తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, అసలు మనం నిజంగా మరణంలో ఉన్నామా? జీవములో ఉన్నామా? మరణం నుండి జీవములోకి దాటి ఉన్నామన్నది ఈ ప్రేమే తార్కాణంగా నిలుస్తున్నట్లుగా చూడగలము. అంటే ఎవరైతే క్రీస్తులో నూతన జన్మానుభవంలోకి వెళ్ళారో, మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క నికోదేముతో చెప్పిన మాటలు, యోహాను సువార్త 3వ అధ్యాయము 3-7 వరకు వారి మధ్య జరిగిన సంభాషణ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప పరలోక రాజ్యములో చేరడు అంటే, అంటే ఏంటి? అది కేవలం నీటిలో మునగటం ద్వారా మనమేదో రక్షింపబడటం కాదు గాని, మన ఆత్మలో ఒక నూతన కార్యము జరుగుతా ఉన్నది కదా! అసలు ఒకప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము చూస్తే గనక, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అసలు ఎలాగున్నామంటే, నిజంగా అక్కడ ఈ వాక్యం చదివితే అసలు మన ఆత్మీయ స్థితి ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దుర్భరంగా ఉందంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా కదా! ఇంత దౌర్భాగ్య స్థితిలో, ఇంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నామని, ఈ స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఈ మృతమైన స్థితిలో నుంచి మీరు జీవంలోకి దాటించబడ్డారు. ఎలాగున ప్రేమ చేత మీరు బద్ధులయ్యారు కనుక, సహోదరులను ప్రేమించుచున్నారు గనక. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన ఆత్మీయ స్టేటస్ ఇదండి. ఒకప్పుడు మరి అందరి వలె, లోకస్తుల వలె ఈ శరీర కార్యాలలో మునిగి తేలాము. ఆ దుష్టుని బారిన పడి ఆ దుష్టుని పోలి మనం నడిచాం. కానీ కృప ద్వారా, విశ్వాసాన్ని బట్టి మనము కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనలో ఒక గొప్ప మార్పు కలిగింది. మన మరణము నుండి జీవములోకి దాటి వచ్చాము. అంటే క్రైస్తవుడు ఏ స్థితి నుండి దాటి వచ్చాడో దానిని బైబిల్ గ్రంథము మరణంగా అభివర్ణిస్తున్నది. అంటే ఈ మరణము శారీరకమైనది, మేధోపరమైనది, సామాజిక పరమైనది కాదండి. ఇది నైతికత మరియు ఆధ్యాత్మిక మరణము. మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు ఏంటారు అంటే, దేవుని జీవానికి దూరంగా ఉన్నారు. మరి ఆ ఎప్పుడు ఈ ఆత్మ ఎప్పుడు జీవిస్తుంది?
దేవుడు ఆత్మై ఉన్నాడు. మరి ఆత్మకు జీవమై ఉన్నాడు. ఆయనతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ జీవింప చేయబడుతుంది. ఆయనకు దూరమైనప్పుడు ఆత్మ మరణిస్తుంది. పాపము ఆయన నుండి మనల్ని వేరుపరుస్తుంది. మీ దోషములు మీకును మీ దేవునికిని మధ్యను కదా ఒక అగాధం నెలకొల్పిన యెషయా అంటాడు, మీ పాపములు దేవుని ముఖమును మీకు మరుగుపరచును. పాపము చేయటం ద్వారా ఏమైపోయింది, మన ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉన్నది. ఆత్మ జీవానికి ఆధారమైన సత్యమని, మరి విశ్వాసము, భక్తి, మరి వీటన్నిటిలో నుంచి మరి వీటిని పెంపొందింప చేసుకుంటూ మనము ఆ పాపపు స్థితి, మరణపు స్థితిలో నుండి బయటికి వచ్చాము. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుతో విశ్వాసం ద్వారా మనము ఏకమయ్యామండి. దైవిక జీవంలో మనము పాలి భాగస్థులమయ్యాము. అంధకారపు స్థితిలో నుండి వెలుగు స్థితిలోకి, మరణం అనే ఆ నిరాశాజనకమైన ఆ లోకం నుండి ఆ జీవమైన మరి జీవంతో కూడిన ధన్యకరమైన రాజ్యానికి మనము దాటి వచ్చాము. ఎందుకు? ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచాము గనక మనము నిత్య జీవము కలిగిన వారిగా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డాము. హల్లెలూయా. యోహాను 5:24లో ప్రభు చెప్పినట్లుగా మనం ఎలాగున ఈ మృత స్థితి నుండి ఈ మరి జీవమైన స్థితి పొందుకున్నామంటే ప్రభు వాక్యాన్ని మనము అర్థం చేసుకొని విశ్వసించి వాక్యానుసారంగా జీవించడం ద్వారా ఈ వాక్యము మనల్ని ఏం చేసిందంటే నూతన సృష్టిగా మార్చిందండి. మన లోపల ఒక నూతన కార్యము జరిగించింది. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. సమస్తము నూతనం అంటే మన లోపలున్న ఈ పాపపు స్థితి అంతా నూతనమైన స్థితిగా మార్చబడింది. 2 కొరింథీ 5:17లో చూస్తే ఇదే మాటలు ఈ యొక్క పాపం గురించిన స్థితి యొక్క పౌలు భక్తుడు ఏమి రాస్తాడంటే కొలస్సీ 2:13లో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే ఎలాగున మనం మృతమై ఉన్నాం? శరీరంలోనే కాదు, ఆత్మలో మృతమైన స్థితి. ఆదాము పాపము చేసినప్పుడు ఆ జీవములో నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. ఆదాము ఆత్మీయ మరణాన్ని అనుభవించాడు. అదే మరణము మనకి సంక్రమించింది. మరి ఆ జన్మతః అతని యొక్క స్వభావాన్ని మరి పుణికి పుచ్చుకున్నాము. మరి ఆ తర్వాత రక్షింపబడేంత వరకు కూడా అదే స్థితి మనలో కొనసాగింది. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, ఆయనను ఒప్పుకున్నామో, ఆయన రక్తంలో కడగబడ్డామో, ఇప్పుడు ఏమైపోయామండి? మృతమైన స్థితిలో నుంచి జీవమైన స్థితిలోకి మార్చబడ్డాము. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, నువ్వు జీవంలోకి దాటించబడ్డావని అనుకున్నావా? నేను నిన్ను ప్రేమించినట్లుగా సహోదరుని నువ్వు ప్రేమిస్తే గనక అప్పుడు నీవు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నావని నువ్వు ఎరుగుదు. అంటే అసలు మన ఆత్మీయ జీవితము అసలు ఎంత మరి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నదని 1 పేతురు 1:23లో రాయబడిన వాక్కు ప్రకారంగా అసలు మన జీవితము ఎంతో బుద్ధుప్రాయమైన జీవితము. మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైన వాటిని మన జీవితాల్లో క్యారీ చేస్తా ఉన్నాం కదా. ఈ ప్రేమ కాకుండా ద్వేషాన్ని మోస్తున్నాం, అసూయను మోస్తున్నాం, కోపాన్ని మోస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ప్రేమ 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 అని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. మనము ఆయన పోలికలోకి, ఆయన స్వరూపిలోకి మనం మార్చబడాలి. అసలు మొట్టమొదటిగా మానవుడు సృష్టించబడిందే దేవుని పోలిక, దేవుని స్వరూపము. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తులో తిరిగి మనము ఆ పోలికను, ఆ స్వారూప్యాన్ని సంతరించుకుంటున్నాం. అంటే అసలు ఎలాగున మనము మరి ఆ క్రీస్తులో మనం పుట్టామంటే గనక
యాకోబు 1:18 భక్తుడు అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సంకల్ప ప్రకారము కనెను. ఒక సంకల్పం, ఒక ఉద్దేశం, ఒక చిత్తం, ఒక ప్రణాళిక ద్వారా ఆయన సృష్టించిన ఈ సృష్టిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా దేనితో మన కన్నాడంట? సత్యవాక్యం వలన ఆయన బీజము మనలో నాటుట ద్వారా మనము ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జన్మించి ఉన్నాం. హల్లెలూయా. అంటే తోటి విశ్వాసుల పట్ల ప్రేమ అనేది నిజమైన విశ్వాసానికి ఒక ప్రాముఖ్యమైన సూచనగా ఉన్నట్లుగా, అసలు ప్రేమ అనేది యోహాను పత్రికలో ఒక కీలకమైన అంశంగా ఉన్నట్లుగా చూడగలము. అంటే ప్రేమించండి, మరి నిన్ను దేవుని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇదొక్కటే ప్రభు చేసిన ఉపదేశాలన్నిటిలో ఆయన ఏం చెప్పాడు? ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా ఒకే ఆజ్ఞగా చేసి మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నానని చెప్పాడు కదా. మీ సహోదరులను, మీ సొంత వారిని మీరు ప్రేమించాలి. లేవి కాండం మొదలుకొని ఈ ప్రేమ 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 అని ఈ విషయాల గురించి దేవుడు ఎంతో ప్రస్ఫుటంగా మాట్లాడుతూనే వస్తున్నాడండి. మీరు ప్రేమించండి, మీరు ప్రేమించండి, ప్రేమకు బద్దులు కండని దేవుడు పదే పదే మానవాళిని కాదు, విశ్వాసులైన వారిని, తనలో రక్షింపబడిన వారిని ఆయన ఆ విధంగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఆది కాలములో అపోస్తుల కార్యములో అసలు అక్కడ వారు ఎంత ప్రేమతో నింపబడ్డారంటే, నిజంగా క్రైస్తవత్వానికి ఒక సాదృశ్యము, ఒక మాదిరి అనేది మనము ఆది అపోస్తుల కాలములో నుంచి అసలు ఈ ప్రేమ ఏంటి, సహోదరి ప్రేమ ఏంటి, ఎదుటి వారిని ప్రేమించడం ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఏంటనేది మనం ఎక్కడ చూడగలమంటే, ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ 42వ వచనము నుండి వాళ్ళందరూ కూడా 3,000 మంది ఒకే దినమందు బాప్తీసం తీసుకొని చేర్చబడ్డారంట. వారందరూ ఎలాగున్నారంట? ఆ రక్షింపబడిన గుంపంతా ఎలా ఉన్నారంట? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండేది. అబ్బబ్బా! అప్పుడు ఇంకా ఏం చేశారంట? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. తమకు కలిగినది 3,000 మంది, మరి 3,000 కుటుంబాలకు సంబంధించిన వారు, మరి వారందరూ కూడా తమకు కలిగినది, వారికున్న ఆస్తి పాస్తులన్నీ కూడా తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అబ్బా, హల్లెలూయా. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, అబ్బబ్బా, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అబ్బా, ఇదండి ప్రేమ. ప్రేమకు నిదర్శనం, ప్రేమకు తార్కాణం, ప్రేమకు పరాకాష్ట. తమకున్న స్థిరాస్తులను అమ్మి అందరికీ అక్కర కొలది పంచి పెట్టారట కదా. అసలు మనము అసలు ఈ వాక్యాలు మనం చదువుతా ఉంటే, ధ్యానిస్తా ఉంటే, వీటిలో మనము ఎన్ని అనుసరిస్తున్నాం? దేవుని పిల్లలము, రక్షింపబడిన వారము, యేసు రక్తంలో కడగబడిన వారము, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారము, ఆత్మ ద్వారా నడిపించబడుచున్న వారము, ఏది మనం ప్రామాణికంగా మన జీవితాల్లో నెరవేరుస్తున్నాం? ఇంకను ఈ యొక్క లోకం మీద భ్రమలు వెళ్ళిపోయినాయా? డబ్బు మీద ఆశ వెళ్ళిపోయిందా? కదా. మరి ఉన్నటువంటి లోకంలో ఉన్న అనేకమైన వాటి నుంచి మనం అధిగమించగలుగుతున్నామా? ఎన్ని ఆస్తుల కొరకు వెంపర్లాడుతున్నాం, ఎంతగా మరి ఆ స్టేటస్ కొరకు పోరాడుతున్నాం. నిజంగా
క్రైస్తవ లోకాన్ని చూస్తే భయమేస్తుందండి. అసలు వీళ్ళు క్రీస్తుని ఎందుకు అంగీకరించారు? క్రైస్తవులని పేరెందుకు పెట్టుకున్నారు? ఎందుకింత అన్యాయంగా, ఘోరంగా ఉన్నారు వీరు? అసలు రేపు ఏం కాబోతున్నారు వీరు? అని నాకు చాలా పెద్ద ప్రశ్నొస్తది. ఈ క్రైస్తవుల గురించే నాకు చాలా వేదన కలుగుద్ది. అయ్యో ప్రభువా! ఇంత దుస్థితిలో మేమున్నామా? కదా! వీరు చూడండి. వీరు ఎలాగున్నారంట? తమ చర స్థిరాస్తులను అమ్మి వేస్తున్నారంట. అమ్మి కొలది పంచిపెడుతున్నారంట. ఇదండి సహోదరులను ప్రేమించుట. సహోదరుని ప్రేమించిన వాడు మరణము నుండి జీవములోనికి దాటించబడి ఉన్నారు. అంటే ఎదుటి వారికి క్రియాపూర్వకమైన సహాయం చేయవారు. అంటే ఈ క్రైస్తవులలో ఇతరులను ఆకర్షించే సామాజికమైన ఈ బాధ్యత ఉందండి. ఎదుటివాడు ఆపదలో ఉన్నాడు, ఎదుటివాడు కష్టంలో ఉన్నాడు, ఎదుటివాడు ఇరుకులో ఉన్నాడు, వాడికి చేయూతనివ్వాలి, వాడిని లేపాలి, వాడికి సహాయం చేయాలి, వాడిని ఏ విధంగానైనా ఆదుకోవాలి. ఇది దేవుని ప్రేమ కదా! నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరొచ్చి మనకు సహాయం చేస్తున్నారండి? దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తే ఆ మనుషులొచ్చి చేస్తారు. అక్కడ దేవుని ప్రేమ లేకపోతే ఎదుటివాడొచ్చి మనకు హెల్ప్ చేయడండి. అవునా కాదా? ఎవరైనా మనల్ని ఆదుకోవాలంటే దేవుని అతనిలో ఒక కనికర హృదయము, ఒక ప్రేమ గల హృదయం పెడితేనే గాని మననొచ్చి ఆదుకోలేరు. అంటే ఈ ప్రేమ దేవునితో, క్రీస్తుతో మనకున్న సంబంధ కారణము ద్వారానే దేవునితో మమేకం కాగలము. ఈ సంబంధ బాంధవ్యాలు మన జీవితాలలో రిఫ్లెక్ట్ అయ్యి ఈ యొక్క మరి సహోదర ప్రేమలోకి మనము నడిపించబడుతున్నాము. అంటే క్రీస్తుని నమ్మిన మనము, క్రీస్తు బీజము ద్వారా పుట్టిన మనము ఏం చేయబద్దులమై ఉన్నాం? పుట్టిన వానిని, ఆయనలో పుట్టిన వానిని మనం ప్రేమించబద్దులమైన. అంటే ఆయన ఏ విధంగా చూసినా కూడా ప్రేమమయుడై ఉన్నాడు. ఆయనలో ఇక ప్రేమ తప్ప ఇంకా వేరే ఏం లేదండి. కదా! మనము కూడా ఆయన పోలికలోకి, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను 4:8 రాయబడిన మాటలు నిజంగా అసలు మూర్తీభవించిన ప్రేమ. అసలు దేవుడనే ఒక వ్యక్తిని మనం తలుచుకుంటే, ఊహిస్తే, ధ్యానిస్తే అసలు ఆ ప్రేమ అసలు జాలువారుతా ఉంటది ఆయనలో నుంచి. ఆ వెలుగు, ఆ మహిమలో నుంచి ప్రేమ జాలువారుతా ఉంటదండి కదా! ఆయన కనుదృష్టి మన ఎడల అసలు ఎంత ప్రేమతో చూస్తాయండి. నిజంగా అసలు ఆ దేవుని యొక్క దృష్టి మన మీద పడినప్పుడు, ఆయన మన పరిశీలనగా చూస్తున్నప్పుడు ప్రేమగా ఆయన మనల్ని హత్తుకుంటున్నట్లుగా అసలు ఆ చూపులు, ఆ భావన, ఆ లోతైన అనుభవంలో మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో మనకు అర్థమవుద్ది. అప్పుడేమవుద్దంటే ఈ ప్రేమ మన లోపల ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తదండి. ఒక ఒక నూతనత్వాన్ని మనలో రూపిస్తా ఉంటది. ఇది అనుభవించాలి మనం. వట్టిగా ఈ ప్రేమించానంటే కాదు గాని, ఈ ప్రేమ తార్కాణంగా, ఈ ప్రేమ ఒక పరిణితి చెందిన ప్రేమగా, ప్రేమ మనలో మన అంతరంగాన్ని మార్చివేసే విధంగా ఈ ప్రేమకు మనం బద్దులు కావాలని మరిక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటించబడి ఉన్నాడు. అంటే ఎవరిని ప్రేమించాలి? సాటి మానవుని, మన కుటుంబంలో వారిని, ప్రతి సంబంధ బాంధ్యాలలో ఉన్న వారిని తమ భేదములు లేకుండా మనం ప్రేమించబద్దులమైన వారు ఎంతగా మనల్ని ఇబ్బంది చేసినా, విసిగించినా గూడా వారిని క్షమించి ప్రేమించబద్దులమైన ఈ యొక్క ఈ ప్రేమ గురించే మరి యొక్క యోహాను పత్రికలంతా గూడా ప్రేమ, ప్రేమ, సహోదరి ప్రేమ, సహోదరిని ప్రేమించాలి, సహోదరిని ద్వేషించొద్దు. నువ్వు ద్వేషించావా? ఇదిగో నువ్వు కయీను వంటి వాడవవుతావు కదా! మరి చూడండి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైన సబ్జెక్ట్‌గా యోహాను భక్తుడు పదే పదే
ప్రతి వచనములో ఆ ప్రేమను గురించి ఉటంకిస్తా ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ దినమును ఇంకా సహోదరుని ప్రేమించని స్థితిలో ఉన్నావా? మరణమందు నిలిచి ఉన్నావు. కనుక మన ఆత్మీయ జీవితాలను ఈ ఉదయకాలం మనము చెక్ చేసుకుందాం. నిజంగా నాలో ప్రేముందా? నిజంగా నేను సాటి సహోదరుని నిజమైన హృదయంతో ప్రేమిస్తున్నానా? ఇంకా నాలో ఏమన్నా కపటత్వం ఉందా? ఇంకా నాలో ఏమైనా మరి దుష్టునికి సంబంధించిన ఆలోచన, తలంపు నాలో ఏమైనా ఉన్నాయా అని మనము పరిశీలన చేసుకుందాం. ఇది చాలా అవసరమండి. ఎందుకంటే ఒకే వాక్యము మనకు ఒకే విధంగా ఒకే ప్రేమనే ఆ మాటనే ఈ అధ్యాయాలు, ఈ పత్రికలన్నిటిలోంచి మనకు ప్రతిధ్వనిస్తా ఉన్నది. మనకు ఎలుగెత్తి కేకలు వేసి చెప్తా ఉన్నది. మరి ఎందుకు మనము యోహాను పత్రికలు ధ్యానించటానికి దేవుడు మనకు కృపిచ్చాడో ఆయన చిత్తములో మరి మనకెందుకు ఇది ప్రేరేపణిచ్చాడో తెలీదు గాని ఈ వాక్యాలు మనము ధ్యానించడానికి కారణం ఏంటంటే ఈ వాక్యము మనలో పనిచేయాలి. ఈ వాక్యము మనలో మరి ట్రాన్స్‌ఫర్మేషన్ తేవాలి. ఈ వాక్యము మనలో ఆ క్రీస్తు స్వారూప్యాన్ని స్థిరపరచాలి. పోలిక వేరు, స్వారూప్యం వేరు. పైకి ఒకేలా కనిపిస్తాం. కానీ స్వభావ సిద్ధంగా స్వభావములో అంతరంగములో ఇన్నర్ బీయింగ్ లో మార్పు రావాలండి. ఈ మార్పు లోపల కలగాలి. పైకి మన ప్రేమ నటించొచ్చు. ప్రేమ ఉన్నట్లుగా రకరకాల కార్యాలు మనము చేయొచ్చు. కానీ లోపలలో నుంచి విత్ ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్ లో నుంచి ఈ మార్పు రావాలి. ఈ ప్రేమ మనలో ఉప్పొంగాలి. ఈ ప్రేమ మన లోపల నుంచి గష్ అవుట్ కావాలండి కదా. ప్రేమ పిల్లల మీద ప్రేమ పొంగి పొర్లితే ఎలా ఉంటది కొన్నిసార్లు వాళ్ళు హత్తుకుంటాం, అవునా కదా. వాళ్ళు ఎంత పొరపాటు చేసినా కదా వాడు కొట్టావు, వాడు పొరపాటు చేసినా వాడికి దెబ్బ వేస్తావు, మరలా వాళ్ళ మీద ప్రేమ పొంగి పొర్లుద్ది, వాడిని హత్తుకుంటాం, అవునా కదా. ప్రేమ అంటే అదేనండి. క్షమించటం, ఆదరించటం, దగ్గరకు తీసుకోవటం. ఎప్పుడు కూడా ద్వేషించొద్దు, ఈసడించొద్దు, కించపరచొద్దు, కినుక పడొద్దు, మొఖాలు మరి ఇంత విధంగా మరి పెట్టుకోవద్దండి. మరి దేవుని పోలిక, దేవుని స్వరూపంలోన మనం ఎంతో సుందరమైన వారము. ప్రభు తన యొక్క ప్రభు పోలిక మన ముఖాలలో ప్రతి ఫలిస్తా ఉన్నది కదా, ప్రతిబింబిస్తా ఉన్నది. ఆయన పోలిక, ఆయన మహిమ మన ముఖాలలో మరి అది ప్రతిబింబించాలంటే మన లోపల ఈ యొక్క ద్వేషము, ఈ ఆయాసము, ఈ అసూయ వీటన్నిటిని మనం డిస్కార్డ్ చేస్తే మన ముఖాలు సుందరంగా అయిపోతాయండి. అదేదో శరీరం మరి దాన్ని బట్టి వర్చస్సును బట్టి సుందరంగా కావటం కాదది. అది లోపల నుంచి వచ్చే ఆ సుందరత్వం అది. మహిమతో కూడిన ఆ యొక్క అందంలోకి మనం వస్తాము. ఆ వెలుగు, ఆ మహిమ మన యొక్క ముఖాలలో ప్రతిఫలింప చేస్తది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సహోదరుని ప్రేమించువాడు మరణము నుండి జీవములోనికి దాటించబడి ఉన్నాడని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ఇది మనకు మనమే టెస్టిఫై చేసుకుందాం. మనకు మనమే గుండెల మీద చేయి వేసుకొని, ప్రభువా నేను ఈ రోజు ఏ స్టేటస్ లో ఉన్నామని మనకు మనమే ప్రభులో మనం పరిశీలించుకుందాం. మరి దేవుడు తన మహాకృపలో తన ప్రేమ, ఆయన ఏ ప్రేమతో మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమతో మనల్ని ముంచెత్తును గాక. మనలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతలన్నీ కూడా మనలో నుంచి ఆ ప్రేమ ప్రవాహములు అవన్నీ కూడా కొట్టుకొని పోవును గాక. మనం ప్రేమ అనే ఆ భావనతోనే మనం నింపబడదుము గాక. మన ప్రాణాత్మ మనస్సులు మరి ప్రేమతో పొంగి పొర్లును గాక. ఈ ప్రేమతో మనము సహోదరులను ప్రేమించుదుము గాక. ఈ ప్రేమను బట్టి మరణము నుండి జీవములోనికి దాటించబడుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.